ఇది గుడిగొండ మండలం జానకిరాంపురం గ్రామం అండి, అనకాపల్లి జిల్లా. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇది తృతీయ వార్షిక ఉత్సవం శ్రీ కోదండరామస్వామి వారి పెండ్లి. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుపుకుంటారు ఈ కళ్యాణాన్ని. సంవత్సరం కూడా అంటే మామూలుగా శ్రీరామనవమికి కాకుండా ప్రతి సంవత్సరం దేవుణ్ణి అప్పుడు నిలబెట్టిన రోజు, అప్పుడు ఫస్ట్ ఏ రోజైతే అక్కడ శంకుస్థాపన చేసి నిలబెట్టారో అటువంటి టైంలో ఈ పెళ్ళి చేస్తూ ఉంటారు. ఆహ్వానం, ఈ కళ్యాణం చేస్తూ ఉంటారండి. ఇక్కడ ఊరు చిన్నదే గారండి, చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ దేవుడి తాలూకా కళ్యాణాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఊరు చిన్నదే కానీ దగ్గర 3-5-6 గ్రామాలు ప్రజల్ని పిలిపించి, ఉన్నవి తక్కువ ఇళ్ళు, ఆ విలేజ్లో ఉన్నటువంటి ఇల్లు కూడా చాలా తక్కువ అండి. అటువంటి చిన్న గ్రామమే కానీ 5-6 గ్రామాలు ప్రజలను పిలిపించి ఈ కార్యక్రమంలో పాల్గొనమని చెప్తూ ఉంటారు. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భోజన సదుపాయం కూడా చేస్తారు. చాలా గొప్పగా చేస్తారు ఇక్కడండి. ఇక్కడ దేవుడి తాలూకా ఆ కార్యక్రమాన్ని చూడవచ్చు మనం, కళ్యాణాన్ని. చాలామంది దంపతులు కూర్చొని ఈ కళ్యాణాన్ని చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మహాపుణ్యం అని చెప్పేసి బాగా పేరుంది. ఈ నర్సీపట్నం కేడిపేటకి మధ్యలో ఉన్నటువంటి ఊరు. నర్సీపట్నానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉందండి, కేడిపేట వెళ్ళే రూట్లో. అటువంటి గ్రామంలో ఇక్కడ చాలా అంగవంగ వైభవంగా చేస్తూ ఉంటారు ఈ కళ్యాణాన్ని. ఒకసారి మనం చూడొచ్చు. పంతుళ్ళు కూడా చాలా గొప్పగా అక్కడ వేద మంత్రాలతో వాళ్ళ దంపతుల్ని ఆశీర్వదిస్తారు. అక్కడ ఉన్నటువంటి పూజలో పాల్గొని పెద్దలందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఆ కళ్యాణాన్ని కలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. మంచి భోజనాలు కూడా అక్కడ ఏర్పాటు చేశారండి. ఊరు చిన్నదైనా సరే కానీ ఇటువంటి కార్యక్రమాల్ని చాలా గొప్పగా చేస్తూ ఉంటారు. ఉన్నవి కూడా కనీసం ఒక 20-30 ఇళ్ళు మాత్రమే ఉంటాయి. అయినా కానీ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తుంటారు. జానకిరాంపురం గ్రామం, గుడిగొండ మండలం ఉండేది. మరి సంతోషంగా ప్రజలు అక్కడ భోజన కార్యక్రమాలు చేశారు. ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం ఈ యూత్లక గొప్పతనం చాటుకోవచ్చు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ కళ్యాణం మనం చూసి, దేవుడి కళ్యాణం యొక్క కార్యక్రమాన్ని చూసి వాళ్ళు భోంచేసి ఆనందంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఊర్లో కూడా చేసుకుంటూ ఆ ఊరికి ఒక జయం కలుగుతుందని, ఆ ఊర్లో చాలా ప్రజలు సుఖ సంతోషంతో ఉంటారని వాళ్ళకి నమ్మకం. చాలా హ్యాపీగా ప్రజలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. మనం చూడొచ్చు. మంచి పెరుగుతూ అన్నాలు త్వరగా భోంచేసిపోతూ ఉన్నారు ప్రజలు. కొంతమంది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుడిని చూసి ఆనందిస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మనం కూడా చూడవచ్చు ఈ విజువల్లో.